మొదలు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. తేషాం దిక్షు ప్రథిత విదిశాలక్షణాం రాజధానీం గత్వా సద్యః ఫలమవికలం కాముకత్వస్య లబ్ధా తీరోపాంతస్తనిత సుభగం పాస్యసి స్వాదు యస్మాత్ సభ్రూభంగం ముఖమివ పయో వేత్రవత్యాశ్చలోర్మి. తేషాం దిక్షు ప్రథిత విదిశాలక్షణాం రాజధానీం. ఒకసారి మీరు స్క్రీన్ షేర్ చేస్తారా? కనపడట్లేదు. తేషాం దిక్షు ప్రథిత విదిశాలక్షణాం రాజధానీం. తేషాం దిక్షు ప్రథిత విదిశాలక్షణా రాజధానీం. లక్షణాం రాజధానీం. తేషాం దిక్షు ప్రథిత విదిశాలక్షణాం రాజధానీం. గత్వా సద్యః ఫలమవికలం కాముకత్వస్య లబ్ధా. గత్వా సద్యః ఫలమవికలం కాముకత్వస్య లబ్ధా. గత్వా సద్యః ఫలమవికలం కాముకత్వస్య లబ్ధా. తీరోపాంతస్తనిత సుభగం పాస్యసి స్వాదు యస్మాత్. తీరోపాంతస్తనిత సుభగం పాస్యతి స్వాదు యస్మాత్. తీరోపాంతస్తనిత సుభగం పాస్యతి స్వాదు యస్మాత్. సభ్రూభంగం ముఖమివ పయో వేత్రవత్యాశ్చలోర్మి. సభ్రూపంగం ముఖమివ పయో వేత్రవత్యాశ్చలోర్మి. అదిత్ర ఓకే. వేత్రవత్యాశ్చలోర్మి. త్వభ్రూభంగం ముఖమివ పయో సభ్రూవంగం ముఖమివ పయో వేత్రవత్యాశ్చ లోర్మి. వేత్రవత్యాశ్చలోర్మి. తేషాం దిక్షు ప్రథిత లక్షణాం రాజధానీం గత్వా సద్యః ఫలం అవికలం కాముకత్వస్య లబ్ధా తీరోపాంతః తనిత సుభగం. ఒకటే శబ్దం అది. తీరోపాంతస్తనిత సుభగం పాస్యతి స్వాదు పాస్యసి స్వాదు యస్మాత్. సభ్రూభంగం ముఖం ఇవ పయః వేత్రవత్యాః చ చలోర్మి. చలోర్మి.
సో ఇక్కడ క్రియాపదం వచ్చేసరికి పాస్యసి ఆ అంతే. మళ్ళా గత్వా అనే శబ్దం కూడా ఉంది. లబ్ధా అనేది కూడా క్రియాపదం. ఆ, లబ్ధా ఎలా ఉంది? అంటే అది కర్మణి ప్రయోగం లాగానా? అంటే గంతా అని ఉంది కదా, ఆ లుట్ గంతా గంతారో గంతారహ అని వస్తుంది కదా. ఉమ్, సో అలాగే ఇక్కడ కూడా లబ్ధ అనేది కూడా లుట్ లో ప్రయోగం. ఓకే, పాస్యసి. సో పాస్యసి అని మధ్యమ పురుషుల్లో ఉంది కాబట్టి త్వం పాస్యసి, త్వం వదిలేసి ఆ. పాస్యసి. ఆ, తీరోపాంత ధ్వనిత సుభగం. ఆహా, అది విశేషణం అయి ఉంటుంది. అది క్రియా విశేషణం. క్రియా విశేషణం. ఓకే. అవికలం పయః పాస్యసి. పయః పాస్యసి. సో ఇవన్నీ మళ్ళా అవికలం, తీరోపాంత తనిత సుభగం, అవికలం సభృభ- వేరే దానికి విశేషణం. ఇక్కడ ప్రస్తుతం పయః ఏంటి? సో తీరోపాంత తనిత సుభగం, సభృభంగం, తర్వాత సరే పని చెప్పు, మామూలుగా నీకు అనిపిస్తుంది చెప్పు. స్వాదు అనేది వస్తుంది కదా పయహకి. అంటే అది స్వాదు. మళ్ళా ఈ యస్మాత్ ఇదంతా అది ఉపమానం కింద వస్తుంది. కాదు కాదు, సభ్రూభంగం ముఖమివ అనేది ఉపమానం. సో సభృభంగం ముఖమివ పయః. ఓకే. ఇక్కడ యత్తత్ అనేది ఉంది, యస్మాత్ అనే స్థానంలో యత్ అని ఉంది. యత్తత్ అనేది కూడా ఉంది. అది కొంచెం సులభంగా ఉంటుంది అర్థం అవడానికి, యస్మాత్ అనడం కంటే. యత్ తత్ పయః పాస్యసి అని తీసుకుందాం. యత్ తత్ స్వాదు పయః. ఈ పయఃకి ఇంకో విశేషణం ఉంది ఇక్కడ. చలోర్మియ అని వస్తుంది. చలోర్మి. అలాగే పయః అంటే జలం కదా. కస్యాహ జలం, కస్యాహ పయః. పైన వేత్రవత్యాః. వేత్రవత్యాః. వేత్రవత్యాః చలోర్మి స్వాదు పయః యత్ తత్ పాస్యసి. తీరోపాంతస్తనిత సుభగం యథా స్యాత్ తథా పాస్యసి. కథమివ సభ్రూభంగం ముఖమివ పాస్యసి. సభ్రూభంగం ముఖమివ ఇవ తీరోపాంతస్తనిత సుభగం యథా స్యాత్ తథా పాస్యసి అని. అయిపోయిందా? తర్వాత లబ్ధా. సో ఇక్కడ లబ్ధా అంటే ఏంటి? అంటే లప్స్యసి అనే దానికి అర్థంలో లబ్ధ, లప్స్యతి అనే అర్థంలో లేకపోతే. అంటే లభతే అని కూడా వస్తుందా? లభతే అనే దానికే లబ్ధ అనేది. లభతేనా? అంతే అంతే, లబ్ధ అని లుట్ లో వస్తుంది. కిం లబ్ధ? ఫలం.
అవికలం ఫలం కస్య కాముకత్వస్య అవికలం ఫలం లబ్ధా కిం కృత్వా గత్వా రాజధానీం గత్వా రాజధానీం గత్వా కేషాం రాజధాని తేషాం రాజధాని తేషాం సద్యః అని వస్తుందా లేకపోతే అది సద్యః గత్వా తేషాం రాజధానీం సద్యః గత్వా కాముకత్వస్య అవికలం ఫలం లబ్ధా. తర్వాత ఏంటది రాజధాని కథం భూత లక్షణ ప్రతిదిశా లక్షణం రాజధాని ప్రథిత విదిశా లక్షణం తేషాం రాజధాని దిక్షు కుత్ర ప్రథిత విదిశా దిక్షు కాబట్టి ఏమైంది తేషాం దిక్షు ప్రథిత విదిశా లక్షణం తేషాం రాజధానీం సద్యః గత్వా కాముకత్వస్య అవికలం ఫలం లబ్ధా. యత్తత్ స్వాదు కిం చలోర్మి వేత్రవత్యాః పయః తత్ సభ్రూభంగం ముఖమివ తీరోపాంతస్తనిత సుభగం పాస్యసి. ఓకే, సో మొత్తం వచ్చేసరికి తేషాం ప్రథిత విదిశా లక్షణాం రాజధానీం దిక్షు ప్రథిత విదిశా లక్షణాం రాజధానీం సద్యః గత్వా కాముకత్వస్య అవికలం ఫలం లబ్ధా. యస్మాత్ తత్ యత్ లేకపోతే యత్తత్ యత్ స్వాదు చలోర్మి వేత్రవత్యాః పయః యత్ స్వాదు చలోర్మి వేత్రవత్యాః పయః తత్ తీరోపాంగస్ అభ్రూభంగం ముఖమివ సభ్రూభంగం ముఖమివ తీరోపాంతస్తనిత సుభగం పయః పాస్యసి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఇక్కడ వెనకాలేమో దశారణ దేశముల గురించి చెప్పాడు. దశారణములు అని వచ్చింది కదా వెనకాల మనకి. ఏంటది అది భోపాల్ దగ్గర దశారణాః సంపత్స్కంతే కతిపయ దినస్థాయి హంసా దశారణాః అన్నారు కదా. ఈ దశారణ అనే దేశానికి రాజధాని వచ్చేసి దాని పేరు ఏంటి అని అంటే విదిశ. విదిశ అనేది దాని యొక్క రాజధాని అన్నమాట. సో ఎలాంటిది ప్రథిత విదిశా లక్షణం తేషాం రాజధాని అంటే దిక్షు అంటే అన్ని దిక్కుల యందు ప్రథితము అంటే ఏంటి అంటే బాగా అంటే ప్రసిద్ధమైనటువంటి అని అర్థం. అంతటా ప్రసిద్ధమైనటువంటి విదిశా లక్షణం. లక్షణ అంటే లక్షణ శబ్దానికి పేరు అనే అర్థం కూడా ఉంది. అంటే విదిశ అనే పేరు కలిగినటువంటి రాజధాని అంటే రాజధాని అంటే క్యాపిటల్. అంటే ఎక్కడైతే రాజు ఉంటాడో దాన్ని రాజధాని అని అంటారు. రాజు ఉండేటటువంటి ప్లేస్ ని రాజధాని అని అంటారు. ఆ రాజధానిని సద్యః గత్వా నువ్వు అక్కడికి వెళ్ళి కాముకత్వస్య ఫలం అవికలం లబ్ధా. అంటే కాముకత్వస్య అంటే ఏంటి? మామూలుగా కాముకము అని అంటే
కాముకుడు ఎవరు అని అంటే మామూలుగా కోరిక కలిగినటువంటి వాడు, అంటే విలాసవంతమైనటువంటి వాడు అనే అర్థంలో కూడా చెప్తారు. సో మామూలుగా మనకి అర్థం చేసుకోవాల్సిన అంటే కామము అంటే ఏంటి, మామూలుగా ఇచ్ఛ, కోరిక. కోరిక కలుగుట యొక్క ఫలం అవికలం. ఫలం అవికలం అంటే ఏంటి, సంపూర్ణమైనటువంటి, అంటే ఎటువంటి లోటు, అంటే ఎటువంటి లోటు లేనటువంటి ఫలమును లబ్ధ పొందగలవు. అంటే ఇదేంటిది, భవిష్యత్తులో చెప్తున్నాడు, లుట్లకారం కదా, భవిష్యత్తులో. అంటే నీకు కోరిక ఉంది, ఆ కోరిక నువ్వు పొందుతావు. అంటే నీకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరికని నీకు అది పూర్ణం అవుతుంది. ఎప్పుడు నువ్వు విదిశ వెళితే కనుక నీకు పూర్ణమైపోతుంది. ఎందుకు అనంటే, మేఘానికి కోరిక ఏముంటుంది, మామూలుగా ఇంతవరకు వర్షించేసింది, వర్షం అంతా నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి. సో మళ్ళీ ఏమొస్తుంది, దాహం, అంటే నీళ్ల మీద కోరిక. సో ఆ నీళ్లు దొరుకుతాయి. అంటే నీ కోరిక తీరడం అంటే ఏంటి, నీళ్లు నీకు దొరకడం. సో ఇప్పుడు ఈ విదిశ దగ్గర ఏముంది, ఈ విదిశని ఇప్పుడు ఏంటది, ఏదో అంటారు, దాని పేరు ఏదో ఉంది, ఒక్క నిమిషం, ఏదో ఉంది, విదిశ అనే ఉంది. అంటే ఎడారుల్లో నీళ్లు, కానీ ఇది ఎడారి కాదు కదా, ఇది ఎడారి కాదు, ఇది ఎక్కడంటే నీకు అదే, ఒక్క నిమిషం, జస్ట్ అంత గ్రీనరీ ఉందన్నారు. ఓఎస్ఎస్ అంటారు ఎడారిలో, అంటే నీళ్ళు అంటే ఓఎస్ఎస్ అంటారు. ఇప్పుడు ఇక్కడ నీకు కనిపిస్తుంది కదా, ఇది భోపాల్. ఓకే, భోపాల్ అంటే సెంట్రల్ ఇండియా కరెక్ట్ గా. ఓకే, ఇక్కడ విదిశ అని ఉంది కదా. ఓకే, ఇప్పుడు దీని గురించి ఇక్కడ చెప్తోంది. ఈ విదిశ లోపల కొంచెం జూమ్ చేసి చూస్తే ఇక్కడ ఇది ఉంది కదా, రివర్, బేత్తవా రివర్ అని ఉంది. ఓకే, ఇది బేత్తవా రివర్ అని ఉంది కదా. సో దీని గురించి చెప్తున్నాడు. దీన్ని ఇప్పుడు వేత్రవతి అని ఉంది కదా ఇక్కడ శబ్దం, వేత్రవత్యా పయః అని ఉంది కదా ఇక్కడ. సో వేత్రవతి అనేది ఏంటి అని అంటే, అది ఈ బేత్వా అనే రివర్, దీని అసలు పేరు వేత్రవతి. అవును, నార్త్ లో వాళ్ళు వాని బాగా మారుస్తారు కదా. అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని ఇదవుతుంటాయి అనమాట. ఈ విదిశ అనే దాన్ని భిల్సా అని అంటారు మామూలుగా. ఇప్పుడు మళ్ళీ విదిశ అని మళ్ళీ దీనిలోకి తీసుకొని వచ్చారు. నార్మల్లీ దీన్ని భిల్సా అని అంటారు. సో ఇది భిల్సా అని, అండ్ దీన్ని ఇప్పుడు బేత్తవా అని అంటున్నారు. బట్ ఇది విదిశ భిల్సా అయింది, నేత్రవతి బేత్తవా అయింది. ఓకే, సో ఇప్పుడు వస్తే, ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటి, ఇప్పుడు ఇది ఇప్పుడు కాముకత్వస్య ఫలం అవికలం లబ్ధ. నీకు ఏదైతే కోరిక ఉన్నదో ఆ కోరిక అక్కడ తీరుతుంది. ఎలాగా అని అంటే కనుక, యత్ స్వాదు పయః వేత్రవత్యాః చలోర్మి పయః అని అన్నాడు. ఏదైతే వేత్రవతి నది యొక్క పయః నీరు ఎట్లాంటిదిట, చలోర్మి స్వాదు అని అంటే ఏంటి, తీయగా, అంటే మంచి మధురమైనటువంటి, మంచి రుచి కలిగినటువంటిది ఆ నీరు. అలాగే చలోర్మి, ఉర్మి అని అంటే ఇక్కడ అలలు. ఓకే, చలోర్మి అని అంటే అలలు కలిగినటువంటి. అలలు అంటే ఇక్కడ తరంగములు, ఎందుకంటే మనకి నదిలో అలలు ఉండవు కదా, నదిలో మనకి జస్ట్ తరంగాలు ఉంటాయి. తరంగాలు అంటే ఏంటి, కేవలం వేవ్స్ లాగా ఉంటాయి, కానీ వేవ్స్ కావు, పూర్తిగా మనకి సముద్రంలోనో ఇక్కడ ఉండేటట్టు, ఓషన్ లోనో సీలోనో ఉన్నట్టుగా. సో అటువంటి, అంటే చలము అంటే ఏంటి, కదులుతున్నటువంటి ఊర్మి, అలలు కలిగినటువంటి, స్వాదు మధురమైనటువంటి వేత్రవత్యాః పయః వేత్రవతి నది యొక్క నీటిని నువ్వు పాస్యసి తాగుతావు. అది ఎట్లా తాగుతావుట, దానికి ఎలా చెప్తున్నారు, సభ్రూభంగం ముఖమివ. అంటే ముఖము అంటే ఇక్కడ నోరు అని అర్థం, ముఖం అంటే. అది ఎట్లా ఉందిట, సభ్రూభంగం అంటే ముఖం అని అంటే ఇక్కడ ముఖం మొత్తం కూడా తీసుకోవచ్చు. ఎలా ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మామూలుగా నువ్వు నీరు మంచి దాహంగా ఉన్నప్పుడు తాగుతున్నావు అనుకో, దోశల్లో తీసుకొని నీళ్లు తాగుతున్నావు.
దోశల్లో తెలుసు కదా, అంటే చేతిలోకి నీళ్లు తీసుకొని తాగడం ఎప్పుడైనా చూసావా? ఎప్పుడైనా తాగా? చూసాను. సో అప్పుడు ఏమవుతుంది అంటే నువ్వు కాన్సన్ట్రేట్ చేయడంతో నీకు తెలియకుండా నీకు కనుబొమ్మలు దగ్గరగా అవుతాయి, రెండు కనుబొమ్మలు కలిసిపోతాయి. ఇట్లా ఇట్లా పెడితే ఏమవుతాయి, మామూలుగా ఇక్కడ మనకి కనుబొమ్మలు కలుస్తాయి. దాన్ని భ్రూభంగము అని అంటారు. భ్రూ అంటే ఏంటి? భ్రూ అంటే కనుబొమ్మలు, భ్రూభంగము అని అంటే ఇక్కడ కనుబొమ్మల యొక్క ముడి అని అంటారు, అంటే రెండు కనుబొమ్మలు కలిసిపోయినట్టు. ఆ సభ్రూభంగం, ఈ కనుబొమ్మలు భ్రూభంగముతో కూడి ఉన్నటువంటి ముఖములాగా, అంటే ఏంటి, చాలా సీరియస్ గా నీళ్లు తాగుతుంటే ఎట్లా ఉంటుంది, అటువంటి మొహము లాగా, అటువంటి అటువంటి స్థితిలో తీరోపాంత స్తనిత సుభగం. అలాగే మామూలుగా మంచి దాహంలో నీళ్లు తాగుతుంటే గుటక వేస్తుంటే శబ్దం వస్తుంది కదా, గుటక వేస్తుంటే నీళ్ళు తాగుతుంటే మంచి శబ్దం వస్తుంది, గ్లక్ 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 అని. సో నువ్వు ఇక్కడ నీళ్లు తాగుతున్నప్పుడు అది ఎలా ఉంటుందంట అంటే, ఎలా తాగాలి అంటే తీరోపాంత స్తనిత సుభగం. స్తనితము అని అంటే ఏంటి? స్థానికంగా గర్జితం మేఘ, అంటే కొంచెం గట్టిగా అని. మేఘం యొక్క గర్జనానికి స్తనితము అని అర్థం. ఆహా, మేఘము యొక్క గర్జనం. ఓకే, నువ్వు తీరోపాంత స్తనిత సుభగం యథాస్యాత్ తథా పాస్యసి అంటే ఏంటి, నువ్వు ఎలా చాట తీరోపాంతము. తీరోపాంతము అంటే ఏంటి? తీరము, తీరము తెలుసు కదా, తీరం అంటే నది యొక్క రివర్ బ్యాంక్. అంటే నువ్వు రివర్ దగ్గర ఉండి తాగేసి ఆ రివర్ బ్యాంక్ దగ్గరికి వెళ్తూ ఉండగా స్తనిత సుభగం, నువ్వు తాగావు కదా, నువ్వు తాగుతున్నప్పుడు నీకు ఆనందం కలిగింది కదా, నువ్వు ఆనందాన్ని, మేఘం ఆనందాన్ని ఎలా వ్యక్తపరుస్తుంది? స్తనితం, గర్జన చేసి చెప్ప. సో ఇక్కడ నీళ్లు తీసుకొని వేత్తవతి నదిలో నీటిని తాగి నీ ఆనందాన్ని నువ్వు ఆ తీరం దగ్గర స్తనిత రూపంలో, అంటే మేఘ గర్జన రూపంలో నువ్వు దాన్ని తెలియజేయి. అది చూడడానికి చాలా బాగుంటుంది. అంటే మధ్య మధ్యలో అలా జస్ట్ మేఘం శబ్దం చేస్తుంది కదా, కేవలం శబ్దం చేస్తుంది, నీ వర్షం చదువు ఏముండదు. అది కూడా వినడానికి చాలా బాగుంటుంది, నెమ్మదిగా, మరీ భయంకరంగా కాకుండా. సో అలాగ సుభగం అంటే ఏంటి? అందంగా ఉండటం. నువ్వు నీరు తాగటం ఇలా తాగాలి. అలా తాగిన తర్వాత నువ్వు ఎలాగైతే నీ ఆనందాన్ని వ్యక్తపరుస్తావో అలా తాగు. ఎలా ఆనందాన్ని వ్యక్తపరుస్తావు? తీరోపాంత స్తనిత సుభగం యథాస్యాత్. తీరోపాంతము అని అంటే తీరము దగ్గరికి వెళ్ళిన తర్వాత స్తనిత రూపంలో నువ్వు నీ ఆనందాన్ని తెలియజేసేటట్టుగా నువ్వు పాస్యసి తాగుతావు అని చెప్పి చెప్తున్నావు. ఓకే, ఇక్కడ విశేషణాలు వచ్చేసరికి ప్రథిత విదిశా లక్షణం, ప్రథితాచ సా విదిశా, ప్రథిత విదిశా, ప్రథితం లక్షణంకి వెళ్తుంది. విదిశా ఇది లక్షణం, విదిశా లక్షణం, విదిశా ఇది లక్షణ అంటే పేరు, అంటే లక్షణం, పేరు కదా. లక్షణం, లక్షణ శబ్దానికి ఇక్కడ పేరు అర్థం. అవును అవును. సో విదిశా ఇది లక్షణం, లక్షణ విదిశా లక్షణం, లక్షణం విదిశా లక్షణం, ప్రథితం విదిశా లక్షణం, ప్రథితం విదిశా లక్షణం. దేనికి విశేషణం? యస్యాహ రాజధాని, రాజధాని. యస్యాహ యస్యాహ తాహ సా, యస్యాహ సా యస్యాః స ప్రథిత విదిశా లక్షణం. రాజ్ఞః ధాని అంటే ధీయతే అస్మిన్ అస్యామితి ధాని, రాజ్ఞాం ధాని రాజధాని. రాజ్ఞాం ధాని రాజధాని. తర్వాత అవికలం, అవికలం, న వికలం అవికలం, న వికలం అవికలం. కాముకత్వః అది అవసరం లేదు. తీరోపాంత స్తనిత సుభగం,
తీరోపాంతః తీరస్య ఉపాంతః తీరోపాంతః. తీరోపాంతః. ఒకసారి మళ్ళా చెప్తారా అది? అంటే తీరము యొక్క సమీపమునందు. తీరస్య ఉపాంతః తీరోపాంతః. స్తనితం అంటే గర్జనం. ఎక్కడ గర్జించడం? తీరోపాంతమునందు గర్జించడం. స్థిరోపాంతే స్తనితం స్థనితం స్థిరోపాంత స్థనితం. దాని వలన సుభగం అంటే చాలా బాగుండడం. అంటే ఈ స్తనితము చేయటం అంటే గర్జన చేయటం వలన, లేదా అంటే గర్జన చేత అని అర్థం. అంటే తృతీయ గాని పంచమే గాని వస్తుంది. సుభగం గర్జనేన సుభగం సుభగః స్థుర్ సుభగం అని చెప్పుకోవచ్చు ఇక్కడ. సో తీరస్య ఉపాంతః తీరోపాంతః. తీరోపాంతే అంటే తీరోపాంతే స్థనితం. తీరోపాంత స్థనితం. తీరోపాంత స్థనితాత్ నో చేత్ సుభగం తీరోపాంత స్థనితం సుభగం. యస్మాత్ సభ్రూవంగం భ్రువోః భంగం భ్రూభంగం భ్రూభంగేన సహ సభ్రూభంగం. చలోర్మి. చలోర్మి వచ్చేసరికి అది ద్వితీయ. పయః. సో ప్రథమాని. చలా ఊర్మి. చలాః ఊర్మయః. యస్య తత్ యస్య సహ యస్య సా యస్య సా. తత్ కదా ఇక్కడ, ఎందుకంటే ఇది పయః. పయః అనేది నపుంసకలింగం కదా. నపుంసకలింగం. ఓకే. యస్య తత్ చలోర్మి. చలోర్మి. ఓకే. అంటే ఇట్లానే వెళ్తుందని వీళ్ళు డాక్యుమెంట్ ఏమైనా చేశారా, లేకపోతే జస్ట్ కాళిదాసుడు ఇట్లా ఇమాజిన్ చేసుకొని ఇట్లా ఇల్లు అట్లా ఇల్లు అనేమని రాశారా? అంటే ఇది ఫస్ట్ దిస్ ఇస్ టోటలీ ఫిక్షనల్. ఓకే. దీనిలో ఇది టోటలీ ఫిక్షనల్. ఇక్కడ అంటే కాళిదాసు సెంట్రల్ ఇండియాకి సంబంధించినటువంటి పోయెట్. ఓకే. అంటే కాళిదాసు మామూలుగా ఏంటి, మనకి భోజరాజు ఆస్థానంలో కవిగా మనకి మామూలుగా తెలుసు. భోజరాజుడు అంటే ఎక్కడైనా భోపాల్. భోజ రాజధాని భోపాల్. సో ఆయన ఇంచుమించుగా సెంట్రల్ ఇండియాకి చెందినటువంటి వాడు. సో ఆయనకి తెలిసిన ఏరియాస్ ని చెప్పాలంటే ఎలా చెప్పాలి? సో హౌ విల్ ఇప్పుడు ట్రావెలర్, ఇప్పుడు వ్లాగ్స్ చేస్తున్నాం మనం, మామూలుగా ట్రావెలర్ వ్లాగ్స్ చేస్తుంటారు. సో హౌ టు ఇప్పుడు నీకు కొన్ని తెలుసు, నీకు తెలిసిన ఆ తర్వాత దీనిలో అలా అని చెప్పని మొత్తం కావ్యంలో నీకు ప్రతిదాన్ని నువ్వు ఇట్లా మ్యాప్ చేయగలవా అంటే కొంత దూరం వరకు మ్యాప్ చేయగలవు. మనం మొదలు పెడితే రామ్ టెక్ నుంచి మొదలు పెడితే అమరకంటక్ అని, ఇప్పుడు ఇందాక ఈ దశారణ అని, విదిశ అని, సో ఇట్లా ఇప్పుడు కొంతవరకు మనం ఇచ్చేయగలం. కానీ కొంతసేపు అయిన తర్వాత ఉజ్జయిని వస్తుంది, ఇవన్నీ వస్తాయి. తర్వాత కొంచెం అయిన తర్వాత అలకాపురి ఇవన్నీ అంటారు. అలకాపురి ఇవన్నీ కూడా మనకి కేవలం పురాణాల్లోనే మనకి. అలకాపురి అంటే అక్కడ కుబేరుడు ఉండే స్థానం అన్నమాట. సో యక్షులు ఉండేటటువంటి ప్రదేశం. సో అక్కడికి వచ్చేసరికి పూర్తిగా మళ్ళీ అది మనం ఫిజికల్ గా జియోగ్రఫికల్ గా మనం దాన్ని మ్యాప్ చేయగలం అంటే అంత సులభం కాదు అది. సో దట్ ఈస్ సంథింగ్. ఎక్కడైతే ఇప్పుడు ఫిజికల్ రియాలిటీకిను మనకి ఇప్పుడు బియాండ్ ఫిజికల్ రియాలిటీకి ఉన్నటువంటి తేడా అంటే పురాణాలు చెప్తున్నాయి కాబట్టి అల్కాపురి ఉంది. కానీ ప్రతిదీ మనం ఫిజికల్ గా దాన్ని మనం మ్యాప్ చేయగలమా అంటే ప్రతిదీ చేయడం అంత ఈజీ కాదు. సో అట్లా. సో కొంత దూరం వెళ్ళిన తర్వాత అది కొంచెం నీకు కల్పితంలాగా అనిపించవచ్చు. బట్ కొంతవరకు ఎంత కుదిరితే అంత
దాన్ని ఫిజికల్ గా మ్యాప్ చేస్తే మనకు కూడా ఓ ఫైన్ ఇక్కడ ఉంది, సో ఇక్కడ ఉన్న దాని గురించి అప్పుడు కూడా చెప్పారు, లైక్ ఆ ఒక ఫీల్ వస్తుంది. అందుకనే నేను అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది కూడా, సో దట్ యూ కెన్ రిలేట్ ఇట్ టు ఇట్, ఓకే దిస్ ఇస్ సంథింగ్. అండ్ ఇప్పటికీ నువ్వు వెళ్తే అంటే దీనిలో తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, నేను చూసిన దీనిలో ఏమంటారు అక్కడ ఆ జియోగ్రఫికల్ గా అక్కడ ఉన్నటువంటి అందం, నేచురల్, ఎప్పుడు ఎలా ఎప్పుడైనా సరే వర్షాలు పడుతున్నప్పుడు చాలా బాగుంటుంది. అండ్ ఆ ఏరియాస్ అన్ని ఏంటంటే అవన్నీ చాలా డ్రై ఏరియాస్. అంటే వర్షాలు పడవని కాదు, వర్షాలు పడకపోవటం వల్ల డ్రై కాదు, సహజంగానే సెంట్రల్ ఇండియా డ్రై ఏరియా. అంటే ఏంటి, నీకు అన్ని నీకు డ్రైగానే ఉంటుంది, నీకు వింటర్ డ్రైగానే ఉంటుంది, సమ్మర్ డ్రైగానే ఉంటుంది, రైనీ సీజన్ వస్తే వర్షాలు కూడా అట్లాగే పడతాయి. సో ఇట్స్ వెరీ వర్షాలు పడుతూనే ఎండ కాసేస్తుంది అక్కడ. సముద్రాల నుంచి కొంచెం దూరంగా ఉంటుంది, అటువైపు నుంచి ఇటువైపు నుంచి ఎక్కడ కూడా సముద్రం దగ్గరలో కూడా ఉండదు, చాలా డ్రై ఏరియా. నీకు వర్షం పడుతుంది అనుకో, ఎందుకంటే నేను అక్కడ 3 years ఉన్నా కదా నేను రామగిరిలోనే ఉన్నాను, రామగిరి పక్కనే ఉన్నాను నేను. సో అక్కడ ఏంటంటే ఇప్పుడు వర్షం పడింది అనుకో, అలా వర్షం పడింది కదా అని చెప్పని నీకు కొంచెంసేపు మాయిశ్చర్ ఉంటుంది అని అనుకోవడానికి లేదు. వర్షం పడిన 10th minute నీకు ఎండ కాచేస్తుంది విపరీతంగా. 10 minutes లో రోడ్స్ అన్ని కూడా, తడిగా ఉన్న రోడ్స్ అన్ని కూడా మళ్ళీ ఎండిపోతాయి. సో ఇట్స్ వెరీ డిఫరెంట్ టెర్రైన్ అనమాట ఆ ఏరియాస్ అవన్నీ కూడా, సెంట్రల్ ఇండియా అనేది. సో అక్కడ ఏంటంటే వర్షాలు పడ్డప్పుడు ఈ మన అడవులు, అక్కడ మంచి అడవులు ఉంటాయి. సో నీరు అవి పీల్ చేసుకోవడం వలన మంచి గ్రీనరీ ఉంటుంది, లష్ ఇది ఉంటుంది అనమాట. సో అది ఒక డిఫరెంట్ పిక్చర్స్ కి సీన్ బాగుంటుంది అనమాట. సో వాటిని దీనిలో మనకి అంటే ఒకవేళ వెళ్ళి తర్వాత ఎప్పుడైనా సెంట్రల్ ఇండియా ఎప్పుడైనా రైనీ సీజన్ లో ఒక ట్రిప్ వేస్తే దెన్ యూ కెన్ రిలేట్ టు మేఘదూతం వర్ణించిన బ్యూటీని, దెన్ యూ కెన్ రిలేట్ దేర్ అనమాట.